ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ వ్లాగ్స్. IKEA స్టోర్ హైదరాబాద్ ఇది పార్ట్ 2. పార్ట్ 1 పార్ట్ 2 కింద డివైడ్ చేశారని చెప్పి చాలామంది నాకు పార్ట్ 1లో మెసేజ్ చేశారు అండ్ కామెంట్స్ ఉన్నాయి. మళ్ళీ 2 పార్ట్ కింద విడదీసావా, ఇంత పెద్ద లాంగ్ ఎందుకని అది కూడా చెప్పాను ఆ రోజు. ఇక్కడ చాలా చాలా థింగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను షూట్ చేయడం కోసం 2 పార్ట్ల కింద చేయాల్సి వచ్చిందని చెప్పి అనుకో. ఐకియాలో బాగా ఫేమస్, ఎంతమందికి తెలుసో తెలీదు, మీట్ బాల్స్ అనేవి చాలా ఫేమస్. ఈ క్యాఫెటేరియా ఇదంతా కూడా ఐకియాలో మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి రావడానికి మధ్యలో ఉండేది క్యాఫెటేరియా. ఈ ఏరియాని దాటుకుని మనం కిందకి రావాలి, కామనే కదా. షాపింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక స్టోర్ వాళ్ళు తోసే దాంట్లోకి క్యాఫెటేరియాలోకి తోస్తారు, కామన్ అది. వీళ్ళు కూడా సేమ్ లాజిక్ని వాడారు. గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళక పక్కనే ఇవన్నీ పెట్టారు. ఇవంటే మీరు చూస్తున్నాయి కదా, ఇది గ్రౌండ్ ఫ్లోర్. మనం చూస్తున్నంతా కూడా అండ్ ఇంట్లోకి ఉపయోగించుకునే సామాన్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. సోఫాలు అండ్ హౌస్ సెట్టింగ్ రూమ్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో, అంటే డైరెక్ట్ ఎంట్రన్స్లో అవి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేటప్పటికి ఇంట్లో కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా, దాన్ని ఏమంటారు, చెంబులు, తపేలాలు అని, అంతే కదా, గ్లాసులు, మగ్గులు, ఇలా అన్నమాట. లైక్ దిస్, పళ్ళెలు, చెంచాలు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కింద ఉన్నాయి. ఇవన్నీ కూడా మిగిలిన డెకరేటివ్ ఐటమ్ అండ్ బెడ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా ఆఫీస్ సెటప్ కానీ హౌస్ సెటప్ కానీ అంత ఫస్ట్ ఫ్లోర్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కిచెన్ కానీ ఇంట్లో కావాల్సిన సామాన్ కానీ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇందాక నేను చెప్పేది ఏంటి, IKEA స్టోరు బాగా ఫేమస్. ఫస్ట్ వీడియోలో చెప్పాను, IKEA స్టోర్లో బాగా ఫేమస్ అయింది ఏంటంటే ఈ బుక్ సెల్ఫ్లు చాలా ఎక్కువగా సేల్ అవుతాయని నేను పార్ట్ 1లో చెప్పాను. అదే కాకుండా IKEA స్టోర్కి ఇంకొకటి కూడా ఉంది, మీట్ బాల్స్ అనేవి IKEA స్టోర్లో చాలా ఫేమస్ అంట. IKEA స్టోర్లో పెట్టిన ఇవి మీట్ బాల్స్ అనేవి హైదరాబాద్లో పెట్టినప్పుడు కూడా పెట్టారు. యాక్చువల్లీ ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు మీట్ బాల్స్ అయితే లేవు, చూశాను. మీట్ బాల్స్ అవైలబిలిటీ లేవు అని అన్నారు, అడిగాను. కానీ ఈ మీట్ బాల్స్ ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఫారిన్ స్టోర్స్లో ఏదైతే ఈ క్యాఫెటేరియా ఉంటుందో, ఫారినర్స్ మార్నింగ్ అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు అక్కడ ఆల్మోస్ట్ 7 o'clockకి అలాగా వాళ్ళు స్టార్ట్ అయిపోతుంటారు. స్టార్ట్ అయిపోయినప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా IKEA స్టోర్కి వచ్చేసి ఈ మీట్ బాల్స్ని తీసుకుని తినేసి అక్కడ అదే బ్రేక్ఫాస్ట్ కింద కంప్లీట్ చేసేసుకుని వెళ్ళిపోతారంట. ఈ మార్నింగ్ వచ్చే వాళ్ళు రష్ తట్టుకోలేక అక్కడ ఒక క్యూ లైన్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు IKEA స్టోర్ని దాటేసి అక్కడ కూడా చాలా బయటకి ప్రతిరోజు ఉంటాయంట. మార్నింగ్ ఈ రష్ని తట్టుకోలేక వాళ్ళు సెపరేట్గా ఈ మీట్ బాల్స్ కోసం కౌంటర్లు పెట్టడం ఫారిన్లో ఈ స్టోర్స్ దగ్గర, IKEA స్టోర్స్ ఎన్ని IKEA స్టోర్స్ ఉన్నాయో అన్ని IKEA స్టోర్స్ దగ్గర కూడా మార్నింగ్ ఫారిన్లో ఇదే సిచ్యువేషన్ రన్ అవుతూ ఉంటుందంట మీట్ బాల్స్ కోసం. ఇంకా ఇంటి దగ్గర ఎవరు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయరు, IKEAకి వచ్చి తిని వెళ్తుంటారు. మీట్ బాల్స్ ఉన్న ఫేమస్ స్టోరీ అది. ఇది కూడా నాకు ఎక్కడో చూస్తే చదివితేనే తెలిసింది. దీని మీద ఎవరో కామెంట్లే చేయకండి, కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయండి అంటే మీరు నాకు భుజం తట్టేది ఒకటే, నన్ను ముందుకు నడిపించేది ఒకటే, అదే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ఒక మంచి కామెంట్. అబ్బా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు సబ్స్క్రైబర్స్ వస్తేనే కదా నాకు ఇంకా మంచి దాన్ని ఏమంటారు, జోషు, మరి అది ఎనర్జీ. ఇలా సబ్స్క్రైబర్స్ లేకపోతే కొంచెం నేను వెళ్ళి మీ దగ్గరికి వచ్చి మీ ఫోన్ తీసుకుని నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎంతమంది చేసుకోగలను చెప్పండి. బట్ నా వీడియో నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి, ఓకే. నచ్చకపోయినా షేర్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా నేనైతే
పర్వాలేదు, బాగానే చేస్తున్నాను వీడియోస్ అనుకుంటున్నాను. మరి మ్యాక్సిమం ఇంకా ఏదన్నా ఇలా కాదు ఇంకొకలా కూడా మీరు ఇంకా ట్రై చేయొచ్చు కదా అని ఎవరైనా చెప్పినా సరే ఆ సజెషన్ కూడా నేను తీసుకుంటాను. బట్ ఎవరు చూసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు మాత్రం చాలామంది చాలా బాగా వస్తుంది వీడియో, నీ ఎఫర్ట్ అంతా కనిపిస్తుంది అన్నారు. బట్ నా ఎఫర్ట్ కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. బట్ ట్రై చేస్తాను 100% ఇవ్వడానికి. నేను కూడా 100% ట్రై చేస్తాను. అసలు తగ్గట్లేదు అనుకోండి, మామూలు కాదు. ఐకియా స్టోర్ని మొత్తం చెప్పాను కదా, ఇంటి నుంచి ఎగ్జిట్ దగ్గర తిరిగాను. అది ఇంకా లైట్స్ అవి చూసారు కదా, ఇక్కడ ఇండోర్ సెటప్ ఇక్కడ కూడా ఉన్నాయి. అంటే లైటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైటింగ్స్ అయితే ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది చేయడానికి ఆల్రెడీ మీకు రీజన్ చెప్పాను. చాలామంది నా ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, హౌస్ అంటే వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి, ఇలాగ వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి, సైట్స్ ఉన్నాయి. వాళ్ళు నా థాట్ ఇది, నేను ఇలా చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. సో వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, వాళ్ళైనా వచ్చి సరదాగా ఒకసారి చూసి ఐకియా స్టోర్ చూసి ఈ సెటప్ బాగుంది కదా, మనం తీసుకుని ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇటువంటి దానికోసమే కదా మనం వెయిట్ చేసాం, చాలా బాగుంది అని. లైట్స్ అసలు అమేజింగ్, ఇవి బాగున్నాయి. ప్రైస్ గురించి అంటే మనకి బెటర్ది దొరికినప్పుడు ప్రైస్ అనేది నాకు తెలిసి సెకండ్ థింగ్. అది నచ్చింది ఒకసారి అక్కడ దొరికిందంటే ప్రైస్ అనేది ఎప్పుడు కూడా సెకండ్ థింగే అవుద్ది. సో ప్రైస్ గురించి అయితే మీరు మాట్లాడద్దు, ఎందుకంటే నేను మాట్లాడను. ప్రైస్ కంపారిజన్ కూడా ఏం పెద్ద మనం చేసేసిన పని లేదు. బయట కంటే చాలా నేనే కంపేర్ చేసి చూసుకున్నా. బయట కంటే సూపర్ ప్రైసెస్ ఉన్నాయి ఇక్కడ. కొన్ని చాలా అంటే వాళ్ళు సెటప్ ఇది కాబట్టి వాళ్ళకు ప్రైస్ ఉంటుంది, కామన్ థింగ్ అది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ లాభం లేకుండా ఎవరు బిజినెస్ చేయరు, బట్ ఉంటుంది వాళ్ళకి. బట్ ఏంటంటే వీళ్ళు మేజర్గా ఎవరైతే పాపులర్ కంపెనీస్, పాపులర్ డీలర్స్ వీళ్ళకి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ తీసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా మంచి ప్రైస్కి వాళ్ళు ఇస్తున్నారు చెప్పాలంటే. అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్కే ఇక్కడ అవన్నీ ఉన్నాయి. చూడండి, ఒకసారి వచ్చి ట్రై చేయండి. పోయిందే ఉంది, ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా. ఆల్మోస్ట్ ఆల్ నాకు షూట్ చేయడానికి కంప్లీట్గా నేను లోపలికి వెళ్ళి బయటికి రావడానికి నాకు ఆల్మోస్ట్ ఆల్ 4 hours పట్టింది కంప్లీట్ షూట్ చేయడానికి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ 4 hours పట్టింది. నాకే పిచ్చి వేసింది అంతసేపు షూట్ చేసినప్పుడు. ఎడిటింగ్ చేసినప్పుడు ఇంకా మామూలు కాదు. అమ్మా, ఆ కష్టం నా పగోడు కూడా రాకూడదు, వేరే వ్లాగ్స్ కానీ ఇంకొకటి నా శత్రువు కూడా ఎవరికి రాకూడదు పాపం. అంత కష్టపడాల్సి వచ్చింది. బట్ కష్టం అనేది ఇలా అప్లోడ్ చేసి కొంతమంది చూసిన తర్వాత ఇంకా అదేం తెలీదు. మనం మంచి వీడియో ఇవ్వగలిగాం అనే ఫీలింగ్ అయితే నాకైతే ఉంది. బట్ మీరు సపోర్ట్ చేయండి, ఓకే? ఎందుకంటే నేను చెప్పను, హ్యాపీగా వీడియో ఎంజాయ్ చేయండి, చూసుకోండి. మీకేమన్నా కావాలా వెళ్ళండి, కొనుక్కోండి, ఎంజాయ్. లెట్స్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. All the things you've been taught, you've been told. Don't blink, don't run, don't turn left or turn right or look straight at the sun. My mind's going in circles, I'm trying to fight it. Getting these voices inside to stay quiet. Gone to the place where all this began, to start again. Oh, you won't see the light until the dawn breaks. No, till it's all said and done, you won't know what it takes. Gotta make a wrong turn and turn around. Gotta fall fast to pick yourself up off the ground.
You'll surely get burned if you reach out and touch. My mind is a battle, I'm trying to hide it. Getting these voices inside to stay quiet. On to the place where all this began.